హాయ్ అండి. ఇది ఎస్పెషల్లీ మగవారికండి. ఎంత ఇంపార్టెంట్ మెసేజ్ అంటే ఇది ఎంతోమంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళవుతది. ఎంతోమంది ఆడపిల్లలకి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి తప్పించిన వాళ్ళు దాన్ని అవుతాను. ఎందుకంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ద జెంట్స్ ఏందంటే కొంతమందికి లేడీస్‌కి అట్రాక్టివ్ అయ్యి ఒక ఒక 10 మినిట్స్‌లో వాళ్ళతో సెక్షువల్‌గా పార్టిసిపేట్ చేసేస్తారండి. అలా ఎన్ అలా చేస్తారు కరెక్టే. ఆ అమ్మాయి ఎంతమందితోటి ఉన్నదని మీకెలా తెలుసండి? తెలియదు. అంటే ఆమె మీతోటి ఇమ్మీడియేట్‌గా ఎలాంటి బంధం లేకుండా అంటే ఒక సొసైటీలో ఎలాంటి గుడ్ రిలేషన్‌షిప్ లేకుండా కూడా మీతో కలిసింది అనంటే, ఆ అమ్మాయికి పెళ్ళి అంటే ఎలాంటి రిలేషన్‌షిప్, మ్యారేజా? లేదు. ఎవరో తెలవదు అన్నోన్ పర్సన్ మీతోటి సెక్స్‌లో పార్టిసిపేట్ చేసిండంటే ఆ అమ్మాయికి ఎంతమందితోటి రిలేషన్‌షిప్ ఉందండి? అవునా? ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ ఆ అమ్మాయిలో హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయనేది మీకు తెలవదు. ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయో మీకు తెలియదు. ఆ అమ్మాయితోటి మీరు కలుస్తారు. ఓకే. కలిసినప్పుడు ఏమవుతుంది? మీరు నార్మల్‌గా అప్పుడు కలుస్తారు. దానికేదో డబ్బులో ఏదో ఇస్తారు. దాంతోటి రిలేషన్‌షిప్ పెట్టుకుంటారు. ఆ తర్వాతకొచ్చి మీరు భార్యతో కలుస్తారు. అవునా? ఆ అమ్మాయి నుంచి ఆ బ్యాక్టీరియా మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. మళ్ళా అది మీ బాడీలోకి ఎంటర్ అయ్యి అది ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి మళ్ళా అదే బ్యాక్టీరియా మీ భార్యలోకి ఎంట్రీ చేస్తారు. అవునా కదా? దానివల్ల లేడీస్‌కి ఏంటంటే ఎన్నో ఇన్ఫెక్షన్స్, యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్, ఇయర్‌లో ఇన్ఫెక్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఏది తీసుకున్నా లివర్ ఫిల్టర్ చేసి ఆర్గన్స్‌కి పంపిస్తుంది. మంచైనా చెడైనా. అవునా? పాపం అండి. ఆ లివరు ఎంతకనని ఫిల్టర్ చేస్తుందండి. మీరు తినేదే కల్తీ ఫుడ్. అవునా? ఇంకా అందులోటి సెక్స్ అనేది ఒకటి. దాన్ని కూడా ఫిల్టర్ చెయ్యలేక అది వేరే ఆర్గన్స్‌కి వెళ్ళడం వల్ల అది ఇన్ఫెక్షన్ అవుతుంది. లేడీస్‌కే కాదు, జెంట్స్‌కి కూడా అవుతుంది. ఫస్ట్ మీ దాంట్లోనే అవుతుంది కదా! ఆ తర్వాతకి మీ వైఫ్‌కి వెళ్తుంది ఆ ఇన్ఫెక్షన్స్. సో, బీ కేర్‌ఫుల్ జెంట్స్. మీరు ఒక్క క్షణం సుఖానికి ఈ అలవాటు పడి మీరు వాళ్ళతో ఇదయ్యారనుకోండి, ప్రాణాలే పోతాయి. నిజంగా ఆర్గన్స్ ఫెయిల్యూర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా ఏదైనా అడ్డమైన రోగాలు కానీ మీకు గాక మీ భార్యకి కానీ ఇలా అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఫ్యామిలీకి. అవునా? మీరు వాళ్ళ వేరే మీ పిల్లల్ని కిస్ చేసుకోవడము, మీ చేతితోటి తినిపియడము, మీకు తెలవకుండానే వాళ్ళకు ఆ బ్యాక్టీరియా ఇస్తున్నట్టే. అవునా? సో, మీరెంత సిస్టమాటిక్‌గా ఉంటే మీ ఫ్యామిలీ అంత సిస్టమాటిక్‌గా ఉంటుంది. బీ కేర్‌ఫుల్ జెంట్స్, ఎస్పెషల్లీ జెంట్స్. చేశారు తప్పులు, ఆ తప్పులు జీవితాంతం మోయవలసొస్తది. లేదా మధ్యలోనే అంటే చనిపోతారు. ఇన్ఫెక్షన్స్ అది ఏముందండి, ఆర్గన్స్‌కి మొత్తం బ్యాక్టీరియా ఎంతసేపు అండి పాకుతూనే ఉంటది. కొంతమందికి స్లోగా పాకుతది, కొంతమంది వీక్ ఉంటారు, తొందరగా పాకుతది, కొంతమందికి చాలా ఏళ్ళు టైం తీసుకుంటుంది. కానీ పాపం మీ భార్య వీక్ ఉంటే తొందరగా స్ప్రెడ్ అయిపోతది ఆ ఇన్ఫెక్షన్. అందుకే బీ కేర్‌ఫుల్, ఎస్పెషల్లీ జెంట్స్. లేడీస్ అయినా సరే ఇట్లా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే వాడు ఎంతమందితోటి తిరుగుతాడో తల్లి తెలవదు. అది మీ హస్బెండ్స్‌కి, మీ పిల్లలకి అబ్బో! అది పాకియకుండా అమ్మ మీకు దండం పెడతాను. అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంటున్నాను అంటే చాలా కోపమొస్తుంది. మన మన హిందూ సాంప్రదాయంలో ఆడవాళ్ళని పూజిస్తారండి. అలాంటి ఆడవాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే ఏమంటారు చెప్పండి? ఇంక వాళ్ళకేం చెప్పాలి చెప్పండి? వద్దు. మగవాళ్ళంటే ఏమో అనుకోవచ్చు కానీ ఆడవాళ్ళకి లోపలనే ఉంటుందమ్మా గర్భసంచి. విపరీతమైన ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది లేడీస్‌కి. జెంట్స్‌కి ఔటర్ లేయర్ ఉంటుంది కాబట్టి స్లోగా ఎఫెక్ట్ అవుతుంది కానీ లేడీస్‌కి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఆ బ్యాక్టీరియా. దయచేసి ఇలాంటి తప్పులు చేయొద్దు, లేడీస్ అయినా జెంట్స్ అయినా. థ్యాంక్స్ అండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. తిడుతున్నాను అంటే ఇప్పుడు మీరు తప్పు చేస్తే మీ కన్నతల్లి తిట్టదా? అవునా కదా? మీ మంచి కోరే కన్నతల్లే కదా! మీ కన్నతల్లి తిట్టదా? మిమ్మల్ని ఇష్టంగా ప్రేమించే వాళ్ళు మీరు తప్పు చేస్తే తిట్టారా? నేను కూడా అదేనండి. నేను
అందరు మంచిగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి కోపంలో ఒక మాట అనుంటే తప్పు పట్టొద్దు దయచేసి. ప్లీజ్ మీ మంచి కోసం చెప్తున్నాను. హస్బెండ్స్కైనా వైఫ్స్కైనా చెప్తున్నాను. భార్యలైనా సరే భర్తలైనా సరే మీరు మంచిగా ఉండాలి. మీ భార్యతోటి మీరు మంచిగా ఉండాలి. మీ భర్తలతోటి మీరు మంచిగా ఉండాలి. అప్పుడే మన ఫ్యామిలీ ముందలకి అవుతుందండి. మనం మంచిగా ఉంటేనే కదా మన పిల్లలు బాగుంటారు. అంతేనా కదా? మనమే సరిగ్గా లేకపోతే మన పిల్లలు ఏం బాగుంటారండి? దయచేసి బీ కేర్ఫుల్ ఆన్ దిస్ థింగ్స్. డోంట్ గెట్ అట్రాక్ట్ ఆన్ ఎనీ అదర్ గర్ల్ ఆర్ ఉమెన్. ఇంకా విడ్డూరం ఏంటంటే ఇవాళ రేపు ఏజ్డ్ వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు చిన్న చిన్న ఏజ్ ఉన్న పిల్లలతో. దానికి ఆమెకేం కాదు, అంత అయిపోయింది దానికి. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు చూస్తుందో తెలియదు. వయసులో ఉన్నారు నాన్న మీరు. ఆ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ బ్యాక్టీరియా వాళ్ళు స్టోర్ చేసుకొని మీకు అందిస్తారు. లేడీస్కి లోపల స్టోర్ అయి ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ మీరు క్యారీ చేసి మీకు కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి మీ పేరెంట్స్ తెలియక పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి క్యారీ చేస్తారు నాన్న. అలా చేయొద్దు. లైఫ్ చాలా అందమైంది, బ్యూటిఫుల్ లైఫ్ నాన్న అది. దాన్ని పాడు చేసుకోవద్దు. ఏజ్ ఉంటుంది, నేను కాదనను, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడమే మన చేతిలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.